మేడం ఏదైనా అనుకుంటే అది సాధించాలి, లేదంటే నిద్ర గడపదు మా మేడం అసలే. ఎవరికైతే లాగిపోయింది అదే దాన్ని నేను వచ్చే లోపల ఓడి తీసి పక్కన పెట్టినది, దీన్ని పోయి కొత్తది తీసుకురాప అని చెప్పింది. మా ఏరియా దగ్గరికి అయితే జమేకి అయితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సేమ్ అలాంటిది అయితే లేదు, అలాంటి పెద్దది ఒక రోజు తీసుకొని వచ్చాను. సరిపోతా అని చెప్పి చెక్ చేద్దాం అని చెప్పి ఇంటికైతే తీసుకోవచ్చు. మేడం అయితే ఆడికి ఎత్తుకోబోతున్నా, అది అసలే సెట్ కాలేదు. నేను చూపించినాను మా మేడం కాడ, సెట్ కాలేదు మేడం అంటే, లేదు ఎట్టో ఒకటి బిగి అనింది. లేదు మేడం సెట్ అవ్వదు, చిన్నది కావాలంటే సరే తీసుకురా ఇంకోసారికి ఎక్కడికైనా వెళ్ళాను. అది వచ్చి 2.5 దినార్ అయితే పడింది. అది వద్దని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసాను, గిన్నెట్ కొట్టేసాను. అక్కడ మనం ఏ వస్తువైనా తీసుకున్నాక రిటర్న్ ఇచ్చినామంటే బిల్లు కంపల్సరీగా ఉండాలి, మనకైతే డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారు. డబ్బులు అయితే తీసుకొని నేను ఫుడ్ దోస్ కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా అదృష్టం బాగున్నది, చిన్నది అయితే దొరికింది. ఇంత లోపల నాకైతే వాళ్ళ కూతురు అయితే ఫోన్ చేసింది. మేడం నాకు లేట్ అవుతుంది, ఇక్కడికి వచ్చినాను, జమేకి వచ్చినాను, చాలా లేట్ అవుతుంది అంటే, పర్వాలేదు తొందరగా వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది. ఇప్పుడు నేను తీసుకుని వచ్చేది 2కి ఒకటే సెట్ అయిపోయింది. కాకపోతే ఈ 2 దినాల సభ ఏ కమిషన్ పడింది, అది ఒకటి వచ్చి 100 దినార్ కినెట్ కొట్టా. నాకైనా డబ్బులు మొత్తం ఇచ్చేసాను వాళ్ళకి. అది అయితే తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి వస్తున్నా. ఆ మేడం వాళ్ళ కూతురు ఫోన్ చేసి హాస్పిటల్ పోవాలని చెప్పింది. నేను అందుకని చెప్పి తొందరగా ఇంటికి పక్కన ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాను. మధ్యలో అన్నం కడతాను లేదు, తర్వాత ఇంటికి పోతాను. ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను.